ఏ పరిస్థితిలో దేవుడు మనతో మాట్లాడగలడు. ఇక్కడ ఉన్నది ఏంటంటే సమూయేలు దేవుని మందిరంలో సేవ చేస్తున్నాడు. ఎంతో అనుకోతో ఎంతో సాత్వికంతో సేవ చేస్తుండగా దేవుని స్వరం అంతకుముందు ఎప్పుడు వినే అలవాటు లేదు ఆయనకి, వినలే. ఇప్పుడే ఫస్ట్ టైం దేవుని స్వరాన్ని వింటున్నాడు. కానీ అది దేవుని స్వరం అని గ్రహించలేకపోయినాడు. ఆ గంభీరతను బట్టే గ్రహించుండొచ్చు. మానవుల స్వరం దేవుని స్వరం ఎంతో వ్యత్యాసం. అది మహాదేవుడు, గొప్ప దేవుడు, ఆయన స్వరం ఎంతో గంభీరంగా ఉంటుంది. అయినా చిన్న బాలుడైన సమూయేలు అది గ్రహించలేకపోయినాడు. పిలిచింది సమూయేలుని ఎవరు పిలిచినాడు? దేవుడు పిలిచినాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఏలీ దగ్గరికి పోయాడు. అయ్యా నువ్వు నన్ను పిలిచినావు కదా, నేను వచ్చినాను అన్నాడు. అంటే ఏలీ అన్నాడు, నేను నిన్ను పిల్లలేదు, పోయి పండుకోపో అన్నాడు. మళ్ళీ రెండోసారి దేవుడు మళ్ళా పిలిచినాడు. సమూయేల్ అంటేనే మళ్ళా లేచి చిత్తము అని చెప్పి మళ్ళీ ఎక్కడికి పోయినాడు? మళ్ళా ఏలీ దగ్గరికి పోయినాడు. మళ్ళీ ఏలీ ఏమన్నాడు? నేను పిల్లలేదయా, నువ్వు పోయి పండుకోపో అని ఆయన అన్నాడు. మళ్ళీ ఈయన వచ్చి పండుకున్నాడు. మళ్ళీ మూడోసారి కూడా దేవుడు పిలిచినాడు. సమూయేలు అంటే మళ్ళా లేచాడు. ఏందని ముసలాయన పిలుస్తున్నాడు అని చెప్పి మళ్ళా పోయినాడు ఆయన దగ్గరికి. పలుమారు పోతున్నాడు. ఈధర్ సమూయేలు కానీ ఆ ఏలీ కానీ గ్రహించలేకపోయినాడు. ఏంటిది జరుగుతుంది? 3 సార్లు పిలిచినాడు ఆయన. ఆ ఏలీ దగ్గరికి పోయేటప్పుడు ఏలీ అప్పుడు గ్రహించినాడు. ఏలీ ఈజ్ లైక్ ట్యూబ్ లైట్. అర్థమవుతుందండి. మన మామూలు లైట్ అయితే స్విచ్ చేస్తేనే వెలుగుతుంది. ట్యూబ్ లైట్ చిక్ 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 అని అట్లా వెలుగుతుంది. ఆ మాదిరి ఆయనకి ఎంతో టైం పట్టింది గ్రహించడానికి. 3 సార్లు వచ్చేటప్పటికి అప్పుడు ఆయన గ్రహించినాడు. సో 3వసారి ఏలీ గ్రహించినాడు. అరే ఇది దేవుడే పిలుస్తున్నాడు, ఎందుకంటే నేను పిలవలేదు కదా, ఆ పిల్లడు వచ్చినాడు అని చెప్పి అప్పుడు ఏమన్నాడు? 9వ వచనం, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నువ్వు పిలిచిన ఎడలా యెహోవా ఇక్కడ చూడండి మన తమాషా. అయినా ఏలీ అంటే ఎవరైనా ప్రధాన యాజకుడు. ఆయన ఏమంటాడంటే ఇక్కడ బలి తమాషగా ఉంది. 9వ వచనం, ఎవరైనా నిన్ను పిలిచిన అంటాడు. ఎవరైనా నిన్ను పిలిచిన, ఎవరైనా ఎందుకు చెప్పాలా? ముందుగా చెప్పచ్చు కదా, దేవుడే పిలుస్తున్నాడాయా, నన్ను క్షమించు, ఈసారి మాట్లాడాయనతో అని అనకుండా ఎవరైనా పిలిచిన ఎడల. అప్పటికి కూడా ఆయనకు అర్థం కాలే. ఎవరైనా పిలిచిన ఎడల మరి తమాషా ఏలీ, యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞిమ్మని చెప్పమని చెప్పినాడు. అప్పటికి సమూయేలుకు అర్థమైంది, అరే దేవుడు నన్ను పిలిచినాడా, ఇది సామాన్యమైన విషయం కాదు, దేవుడు పిలిచినాడని సమూయేలు గ్రహించినాడు. అప్పుడు భయకంపితుడైపోయి ఉంటాడు. దేవుడు పిలిస్తే నేను పలకలేదే, దేవుడు పిలిస్తే నేను ఏలీ దగ్గరికి 3 సార్లు పోయినానే, ఆయన ఏమో నన్ను పండుకోమంటున్నాడు. అంతే ఈ లోకంలో ఇతరుల దగ్గరికి పోతే వాళ్ళు అంటారు పడుకోపోయి అని అంటారు. సో సమూయేలుకి చెప్తాడు, ఈసారి కనుక పిలిస్తే ఏమన్నాను నువ్వు? యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్ము, లార్డ్ స్పీక్ దై సర్వెంట్ హియరత్ అని చెప్పమన్నాడు. అప్పుడు సమూయేలు నేను చెప్పినట్లుగా భయకంపితుడైపోయి, అయ్యయ్యో దేవుడు పిలుస్తుంటే నేను పలకలేదే, ఆయనకి ఎంత కోపం వచ్చి ఉంటుందో, ఈసారి పిలుస్తాడో లేదో అనుకొని నిద్రపోయి ఉన్నాడు. ఆ తర్వాత నిద్రపోయినాడు. ఆయన ఏలీ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటా నెమరు వేసుకుంటా ఉంటాడు, రిహార్సల్ చేస్తుంటాడు. ఏమి చెప్పాలా అని. ఏమి చెప్పాలి? యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని మననం చేసుకుంటా ఉంటాడు. అట్లా మననం చేసుకుంటూ ఉంటే మరలా దేవుడు పిలిచినాడు. ఈసారి ఎన్నిసార్లు పిలిచినాడు? ఇది 4వసారి. 2 సార్లు పిలిచినాడు. అది నేను అడిగేది, ఎన్నిసార్లు పిలిచినాడు సమూయేలుని? అంతకుముందేమో సమూయేలు అన్నాడు, ఇప్పుడు ఏమంటాడు? సమూయేలు సమూయేలు. దాంట్లో దేవుని యొక్క ప్రేమ, ఆప్యాయత, అనురాగం, దీర్ఘశాంతం అంతా మిళితమైపోయింది. దాంట్లో 2 సార్లు పిలిచినాడు ఎంతో భారంగా. సమూయేలు సమూయేలు అంటే ఏమని అర్థం? నేను పిలిస్తే అక్కడికి వెళ్తున్నావు ఎందుకయ్యా అని కూడా ఉంది దాంట్లో. అనేక సార్లు మనం మందిరానికి వస్తాము, ఎన్నో స్వరాలు వింటూ ఉంటాం. ఆ స్వరాలు అంతా నెమరు వేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని స్వరం వినాలంటే దేవుని ఎడల ఫోకస్ పెట్టాలి. నేను నిన్న చెప్పిన కదా, మా అవ్వ కథలు చెప్తే మేము కొట్టాలి, లేకపోతే చెప్పదామే.
అంటే ఏంది, ఆమెకి వీ షుడ్ ఫోకస్ అవర్ అటెన్షన్, దెన్ ఓన్లీ షీ విల్ టెల్. అదే మాదిరి దేవుని స్వరం వినాలి అంటే ఆయన మాటకు చెవియొగ్గి ఆలకించాలి. తెలుగులో 2 మాటలు ఉంటాయి, ఒకటి వినుట, రెండోది ఆలకించుట. ఎంతో మంచి భాష తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్స. పంచదార కన్నా పనస పనసలు అంటేనే నోరు పుడుతుంది. పనస తోనల కన్నా ఎంతో మధురం తెలుగు భాష. వేరే భాషలో లేదు. వినుట, ఆలకించుట. వినుట అనేది ఊరికి వింటాం, కానీ ఆలకించుట అంటే ఎంతో ధ్యానంగా ఆలకించుట. ఏదైనా తప్పిపోతుందేమో, ఏదైనా నేను వినలేదేమో అని ఆలకించుట. మనం చాలా లేకపోతే పశువులు మేస్తూ ఉంటాయి. 11 గంటల వరకు మేసి 11 గంటల తర్వాత 12 గంటలకి చెట్ల నీడల కింద కూర్చొని నెమరు వేస్తూ ఉంటాయి. అర్థమైందండి? అప్పుడు ఏదైనా శబ్దాలు వస్తే వాటిని మీరు గమనించినా లేదు, నేను పల్లెటూరులో కూడా తిరిగినాను. అప్పుడు చెవులు అటువైపు తిప్పుతాయి. మీరు చూసిన ఎప్పుడన్నా ఆ పెద్ద చెవుల్ని ఎటువైపు అయితే సౌండ్ వస్తుందో అప్పుడు ఇటు తిప్పుతాయి అన్నమాట. అది ఆలకించుట. అంటే ఎవరబ్బా అని. ఆ మాదిరి సమూయేలు కుతూహలంతో ఉండగా మరలా 2 సార్లు పిలిచినాడు. సమూయేలు అంటే ఈయన ఏం చేసినాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞమ్మన్నాడు. అంటే ఏంది, మొదట మాట లార్డ్ అనేది వదిలేసినాడు, యెహోవా అనేది. ఎందుకంటే అది డెలిబరేట్ కాదు, ఆయనకి ఎంతో ఆతృతతో ఉన్నాడు, కుతూహలంతో ఉన్నాడు. ఎప్పుడు మాట్లాడతాడబ్బా, నేను ఎప్పుడు జవాబు చెబుతాను, మర్చిపోతానేమో, మరలా ఏలీ దగ్గరికి వెళ్తానేమో అని చెప్పి ఎంతో కుతూహలంగా ఉన్నాడు. అలాంటి కుతూహలం, అలాంటి ఆశ, దేవుని వాక్యం అంటే దేవుని స్వరం వినాలన్న ఆకాంక్ష మనకు ఉండాలి. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు.